ఇప్పుడు దాకా మీ వైపు నుంచి కొంతమంది వచ్చారు, మీ వైపు నుంచి కొంతమంది వచ్చారు, కానీ ఇప్పుడు మీ అందరిని కలిపేసి ఒక మంచి సెగ్మెంట్ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ డిసైడ్ అయింది కాబట్టి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాము. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఏంటి రష్మి గేమ్ ఏంటి చెప్పు, చాలా బాగుంది సెటప్. ఈ సెటప్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? మన సిగ్నల్స్ దగ్గర పోల్స్ ఉంటాయి కదా. సరే జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఈ గేమ్ నేను ప్లాన్ చేసా. గేమ్ ఏం లేదు, ఈ రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇద్దరు వచ్చి ఈ రాడ్స్ మీద బ్యాలెన్స్ చేయాలి. జోక్స్ పార్ట్ అన్నావు, మళ్ళీ జోక్స్ చెప్తాను. కాదు నిజంగా నిజంగా ఓకే. చూస్తున్నారు కదా, 2 కాలు పెట్టి ఒక్కొక్కరు బ్యాలెన్స్ చేయాలి అంతే. మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు రిప్రజెంట్ చేయాలి. ఈ రాడ్స్ మీద ఎక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకరినొకరు కొట్టాలి ఈ పిల్లోస్ తో పాటు. సూపర్. ఫస్ట్ ఎవరు పడిపోతారో ఆపోజిట్ టీం కి పాయింట్ ఇచ్చడమే. ఒకవేళ ఇద్దరు పడిపోతే మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అవుతుంది. ఓకే. నుంచడం కాకుండా అది కొంచెం డిఫికల్ట్ గా ఉంటది కాబట్టి మనం ఇండియన్ స్టైల్ ఎలా కూర్చుంటాము అలా కూర్చోవాలి. అంత స్టైల్ ఉందా ఇందులో? సరే ఫస్ట్ మీ సైడ్ ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా ప్రవీణ్ వస్తున్నాడు. ప్రవీణ్ గారు సూపర్, వాడు ఏడైనా కూర్చుంటాడు. రారా ప్రసాద్ బెహ్రా గారు మీ సైడ్ ఎవరు వస్తున్నారు? మా వైపు నుంచి రియాజ్ ఫ్రెండ్ వస్తుంది. బ్రిటిష్ పంపు లుంగిలో ఉన్నాడు. బ్రిటిష్ గారు రండి. వెరీ గుడ్, సూపర్ రా ప్రవీణ్. గేమ్ స్టార్ట్ అయ్యే లోపు వీడు కింద ఉంటాడు చూడు. ఈడొకడు పెళ్ళయిందా? అంక అవ్వదు కూడా. ఇది ఎక్కాడుగా వాడంతా చూడ. ఒక కాలు ఫస్ట్, ఇంకో కాలు అది అలా ఎక్కి ఇప్పుడు కూర్చో. మ్యాటర్ ఏంటంటే వీళ్ళని కూర్చోబెట్టడం ఒక గేమ్. మరే ఎక్కురా బాబు, ఇది ఒక గేమ్ అయ్యేలా ఉంది. కూర్చో, అలా ఉండు, ఇలా ఉండండి. మీరిద్దరు దీని మీద ఎవరు కొట్టినా స్టేబుల్ గా ఉండాలి, వాడే గెలిచినట్టు. ఓకేనా? ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. 3 ఛాన్సెస్ ఉంటాయి, అందులో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు. ఇద్దరు పడిపోయారు కాబట్టి మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అవుతది. ఒరే వాళ్ళ ఎక్కరా, నన్ను ఇబ్బంది పెట్టక, ఎక్కు. దా ఎక్కు. అమ్మ బాబోయ్, నువ్వు ఆగు ప్రవీణ్, ఆయన ఎక్కనివ్వండి. ఎక్కు. ఫస్ట్ నువ్వు ఎక్కు, ఫస్ట్ నువ్వు ఎక్కు. దాని మీద పెట్టు, దీని మీద పెట్టు, మొత్తం 4 మీద నువ్వే పడుకో. ఒరే ఇదేంట్రా గేమ్ ఆడుకుంటున్నాడు ఇది ఒక్కడే. అది ఎక్కడా? ఒక రోజు ఆగు, పట్టుకో పట్టుకో. కాదురా, ఇంత కష్టంగా ఎక్కి నువ్వు గెలుస్తావు నువ్వు అనుకుంటున్నావా? దా నువ్వు ఎక్కు. ఒరే నీకు దండం పెడతా, వాడు ఎక్కేదాకైనా దాని మీద ఉండరా. ఒక్కరిగా 4 ఆడుతున్నారు ఒక్క గేమ్. ఏదన్నా మాట్లాడిచ్చారంటే మళ్ళీ పడతారా? రెడీ రెడీ రెడీ, వాళ్ళకి తొందరగా యాక్షన్ చెప్పి. 3, 2, 1 గో. ఏదైనా ఫస్ట్ అతను పడ్డాక మనోడు పడ్డాడు కాబట్టి ఒక పాయింట్. ఎదుజ గారు అటువైపు 1 పాయింట్ ఇవ్వచ్చా? 100%. ఎందుకంటే బ్రిటిష్ గారు ప్రవీణ్ ని లాక్కొని మరి కిందకి వెళ్ళారు కాబట్టి ప్రవీణే విన్ అయ్యారు. ఆల్ రైట్, మరి నెక్స్ట్ వచ్చి మా టీం నుంచి నరేష్ గారు. అయితే ఇటువైపు నుంచి రియాజ్. రియాజ్ రండి రండి. ఓకే బాయ్స్ రెడీ, ఎక్కండి. స్పైడర్ మ్యాన్, ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఓహో ట్రయల్ అంట. నీకు ఎక్కువ సంపాదించావన్న ఒక చిన్న రెడీ రెడీ కూర్చో. 2 చెంబులు చేశారండమ్మా. 3, 2, 1 గో. నరేష్ కొట్టాలి ఫస్ట్. నరేష్ గారు అవుట్, రెండో ఛాన్స్. ఎక్కువ. మా ప్రాణాల మీదకి వచ్చేలాగుంది.
ఎక్కరా రియాజ్ కూర్చో రే కూర్చో అది పట్టుకో నువ్వు అని పట్టుకో ఇంకా నన్ను వదులు. నువ్వు నన్ను పట్టుకో. 3, 2, 1 గో. మ్యామ్ పాయింట్ ఎవరికి వచ్చింది? థర్డ్ ఒక్కసారి కూడా చేసి ఆ తర్వాత డిసైడ్ అవుదాం. కమాన్ నరేష్ రెడీయా? 3, 2, 1 గో. అయిపోయి సో ఇందిచ గారు ఏ టీమ్ కి పాయింట్ ఇవ్వబోతున్నాము? డెఫినెట్ గా 2 times రియాజ్ గారే కింద పడ్డారు కాబట్టి నరేష్ విల్ గెట్ ద పాయింట్. ఓకే భాస్కర్ రాఘవ గారు పాత పగలు ఇక్కడ. మీ ఇద్దరం కూర్చొని ఆడతాం. మాది వెస్టర్న్ స్టైల్. అచ్చా వెస్టర్న్ స్టైల్. 3, 2, 1 గో. నేను రెడీ లేను. 3, 2, 1 గో. కొట్టు ముందు కొట్టుంది. కాదు రాఘవ గారు ఎక్కడ ఓడిపోతున్నారంటే ఆయనకి ఈ కుడి చేతి వాటం మనోడికి వచ్చింది, అతనికి రాలేదు. నువ్వు అటెళ్ళు. ఇప్పుడు కుడి చేతి వాటం వచ్చింది చూడండి. కొట్టే ఎక్కడ ఉంటారు మీరు? భాస్కర్ కొడిపోతున్నారు. 3, 2, 1 గో. అవుట్ అయిపోయింది. కొట్ట రాఘవ గారు 2 చేతులు పట్టుకోండి ఇట్లా. రెడీ రెడీ ఎయ్. రాఘవ గారు ఐఎమ్ సో సారీ అండి, మీరు 2-3 times కాళ్ళు కింద పెట్టారు కాబట్టి మీరు దిగిపోండి. బాబీ గారు ఒక్కసారి మీరు వచ్చి భాస్కర్ గారికి ఒక్క దెబ్బ గట్టిగా, ఎందుకంటే మామూలుగా కొట్టలేదు ఆయన రాఘవ గారిని. దా బాబీ మీరు కొట్టేటప్పుడు చేతులు ఇలా అడ్డుగా తీసుకొస్తే పాయింట్స్. నాకు అర్థమైందమ్మా, అందరూ కలిపి స్కెచ్ చేశారు. 3, 2, 1 గో. అబ్బా ఏంటి ఆ సౌండ్? నువ్వు అసలు కదలకు, ముందుకుండు ముందుకుండు. నువ్వు చేతులు పెట్టకు, అసలు కళ్ళు తిరగాలి. ఒక నిమిషం. ఇప్పుడు కరెక్ట్ మనిషి తగిలారు. నాది నువ్వు ఏం గుర్తు చేసుకొని కొడతావో తెలియదు కానీ ఈ దెబ్బతో పడాలబ్బా. అలా కొట్టాలి చూడు, నీదే. ఒక్కటే ఆగు. మంచిదే ఉండరా. అయ్యో పిల్లలు మారుతున్నాయి. అదేది రావట్లా, నీది సరి తాగట్లా. ఆయన తగులుతుందన్నా. నీకు దిమ్మ తిరిగినట్టుంది ఆల్రెడీ. భాస్కర్ గారు కమాన్. ఇప్పుడు ఫైనల్ అబ్బా, ఇది చూడు పడాయి అబ్బా. ఇంకా క్లోజ్ అయిపోయింది, ఇంకా క్లోజ్. భాస్కర్ గారు ప్లీజ్ అండి, టైం లేదండి. ఏమండి మీరు కనపడాలని అందరినీ పక్కకు దోసేస్తారు, దిగండి కిందకి. ఆడు లాస్ట్ కొట్టిన దెబ్బ చాలా దరిద్రమైన దెబ్బ, అది మర్చిపోరు. వామ్మో ఇంద్రజ గారు అది డ్రా లెక్కే కదా? 100%. అమ్మో పిల్లోలు మారే కానీ వీళ్ళ పొజిషన్స్ మారలేదు. మరి ఆట ఆడడానికి ఫైనల్ 2 ఎవరు రాబోతున్నారు? ఏంటండి ఇలా కూర్చొని కూడా కొట్టలేరా ఏంటి? రండి ప్రసాద్ గారు. రెడీ 3, 2, 1 గో. ఇప్పుడు బెర గారు మీ టర్న్. బెహ్రా గారు నవ్వు. అయిపోయింది బతిగా అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు. ఆది గారు లాస్ట్ అండ్ ఫైనల్. అటువైపు ఓన్లీ సౌండే.
ఇట్స్ అ టై, దరిద్రమైన టై. ఎలా దిగండి ఇద్దరు. ఇంద్రజ గారు, ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా చెప్పాలంటే అది చాలా కష్టం, కొత్తగా అనిపించింది నాకైతే. ఫైనల్ గా ఎవరి వైపు పాయింట్ అని చూస్తే మాత్రం భాస్కర్ గారి టీమే 2 పాయింట్స్ తీశారు కాబట్టి ఈ రౌండ్ లో వాళ్ళే విన్నర్స్.